బైబిల్‌లో మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో పౌలు గారు ఎడతెగక ప్రార్థన చేయుడి అని అంటారు. మరి మీలో ఎంతమందికి ప్రార్థనలో ఉన్న శక్తి తెలుసు? ఒకవేళ ప్రార్థన శక్తి తెలిస్తే మీలో ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? బైబిల్లో మనందరికీ నెహెమ్యా భక్తుని గురించి బాగా తెలుసు. ప్రార్థించే భక్తుడు అని పేరున్న నెహెమ్యా మనకు ఒక గొప్ప విషయాన్ని చెప్తాడు. ఇతని గురించి చూస్తే రాజైన అర్తహషస్తకు ద్రాక్షాగిని అందించే వ్యక్తిగా ఉన్న నెహెమ్యా యెరూషలేము పాడై ఉన్నదని తెలుసుకున్నప్పుడు దాని విషయమే ప్రార్థించగా రాజుకు ఇతనిపై దయ పుట్టి తాకీదులిచ్చి దాని గోడను బాగు చేయమని అతడు పంపించాడు. ఆ తర్వాత యెరూషలేము చేరిన ఇతడు ప్రజలను ఏకం చేసి పనులను విభజించి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క భాగం అప్పచెప్పి పని చేసేవారు, కావలు కాసేవారు, రాత్రి జాములు చూసేవారు అంటూ ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్పాడు. ఇలా చివరికి 52 దినాల్లో గోడను బాగు చేశాడు. ఇన్ని అవరోధాలు వచ్చినా ఇతని నమ్మకం కోల్పోలేదు. దేవుడు పనిని ఆగనివ్వలేదు. అయితే దీనికి కారణం తెలుసా? నెహెమ్యా పని ప్రారంభించక ముందే పారసీక దేశంలో ఉండగానే దేవునికి ప్రార్థన చేశాడు. పని జరుగుతున్నంతకాలం ప్రార్థన చేశాడు. పని పూర్తయ్యాక ప్రార్థన చేశాడు. అంతేనా? కేవలం శిథిలమైన గోడలే కాదు, శిథిలావస్థలో ఉన్న ప్రజల విశ్వాసాన్ని కూడా ఇతడు గోడలు బాగు చేశాక బాగు చేశాడు. చూసారా, నెహెమ్యా జీవితంలో ఉన్న విజయం వెనుక అసలు రహస్యం అదే ప్రార్థన. మరి మనమెందుకు నెహెమ్యా వలె ప్రార్థించకూడదు? జ్ఞాపకం పెట్టుకోండి, ఒక్కొక్కసారి మన పక్కనే అంటిపెట్టుకున్న వ్యక్తి కూడా మనకు చాలా దూరంలో, మనల్ని అర్థం చేసుకోలేని స్థితిలో ఉండవచ్చు. కానీ మనకు దేవునికి మధ్య దూరం మాత్రం మోకాళ్ళకు నేలకు మధ్య ఉన్నంత మాత్రమే. మోకరించి ప్రార్థిస్తే ఆయన మన మనవి వింటాడు, జవాబు దయచేస్తాడు. అందుకే అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామానికే కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా.